సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కుదిరింది. అయితే లోక్ భవన్లో జరిగే ఈ కార్యక్రమం సాదాసీదాగా ఉండబోతుంది. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు శివకుమార్. కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని ఎలాంటి ఆడంబరాలకు ఆస్కారం లేకుండా నిర్వహించాలని భావిస్తున్నారాయన. కర్ణాటక నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు బెంగళూరుకు తరలి వచ్చేందుకు సన్నాహాలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు శివకుమార్. శివకుమార్ ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్షంగా తిలకించడానికి బెంగళూరుకు తరలి వచ్చేందుకు అభిమానులు, కార్యకర్తలు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే 17,000కు పైగా వాహనాలు బుక్ అయ్యాయి. దీంతో బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు పోలీసులు. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పించేందుకే సాదాసీదాగా ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయం తీసుకున్నారు శివకుమార్. ఆ రోజు వర్కింగ్ డే కావడం వల్ల జనం ఇబ్బంది పడకూడదన్నదే తమ ఉద్దేశం అన్నారు ఆయన. లోక్ భవన్లో సాయంత్రం 4 గంటలకు జరిగే ప్రమాణ స్వీకార వేడుకకు ముఖ్య అతిథులు, పార్టీ కీలక నేతలకే ఆహ్వానం ఉంటుందని తెలిపారు శివకుమార్. కార్యక్రమానికి రాలేని కార్యకర్తల కోసం కేపీసీసీ కార్యాలయంలో ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేశామన్నారు. శివకుమార్తో పాటు ఎంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారన్న దానిపై స్పష్టత లేదు. మాజీ సీఎం సిద్ధరామయ్య తనయుడు ఎమ్మెల్సీ యతీంద్రకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది.